నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. గ్లోబల్ ఇండియన్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పెల్ బి కాంపిటీషన్ లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను చాటుకున్నారు. దీనిలో భాగంగానే జాతీయ స్థాయి పోటీలతో పాటుగా ఇంటర్నేషనల్ పోటీలలో కూడా ప్రతిభ విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫైనల్స్ లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతులు సాధించిన విద్యార్థులు టి మానస్ జాయ్, పి శ్రీరాజ్, జె జశ్వంత్ లకు బహుమతులు అందజేశారు. అదే విధంగా ఇన్ఫినిక్స్ టెక్నాలజీస్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. And I wish you all a happy Republic Day, and we should make our India proud. I am proud, and I like India very much. I like కనుమూయక మన సరిహద్దులో దేశాన్నే రంచి ఊగున్నామా, జై జవాదించామా, నిరుద్యోగము ఎందుకొచ్చినని ఎప్పుడు రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయి. 10 years old, but he got the 12,000 and 12,000 rupees. And his parents also to collect the grand prize of 12,000 rupees. Jashwant of 10th class to collect his prize of 8,000 rupees. మీరు ఈ రోజు దేశ సేవ చేయడం అనేది కాదు, మీ బాధ్యతను మీరు ఎప్పుడైతే మీరు సక్రమంగా నిర్వర్తిస్తారో ఏ పొద్దున చాలా మంచి పౌరులుగా మీరు తయారవుతారు. అప్పుడు మనకు ఆ సువర్ణ భారతం అనే దాన్ని ఖచ్చితంగా మనం కాంక్షించే రోజు, మనం చూసే రోజు వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. కాబట్టి పిల్లలుగా విలువలతో కూడినటువంటి విద్యను మీరు అభ్యసించాలి. మీరు నైతికంగా చాలా గొప్ప వ్యక్తులు కావాలి. ఈ దేశ చరిత్రను నడిపించే రథ సారథులు కావాలి అని చెప్పేసి అందరికి మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.